నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. బాబు సూపర్ చీటింగ్, ఇదే నిదర్శనం. జగన్ను వీడి వీధిన పడ్డ మహిళా నేత. అనుభవం కార్డు వైసీపీకి ప్లస్ అవుతుందా? వారెవ్వా పవర్ స్టార్ క్యాంపెయినర్స్. రఘురామ కావాలో నేనో తేల్చుకోండి. సంక్షేమ పాలనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రథసారథి అనే పేరు తెచ్చుకున్నారు. ఇదే సందర్భంలో ఒక వర్గం సంక్షేమ పాలనను వ్యతిరేకిస్తూ తీవ్ర విమర్శల్ని నిత్యం గుప్పిస్తోంది. జగన్ సంక్షేమ పాలనకు ఏ మేరకు ఆమోదం లభిస్తుందో రానున్న ఎన్నికల్లో తేలనుంది. అయితే వ్యతిరేకించే వారి గళాలు మాత్రం గట్టిగా సౌండ్ చేస్తున్నాయి. జగన్పై జనంలో వ్యతిరేకత నింపి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కొందరు మేధావుల్ని టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో వారితో లైవ్ డిబేట్లు నిర్వహిస్తూ డబ్బులు పంచిపెడితే సంక్షేమం అవుతుందా అంటూ పరోక్షంగా జగన్ సర్కార్ చేస్తున్నది తప్పు అని చెబుతున్నారు. సంక్షేమ పాలనతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేంటో గానీ కూటమి మేధావులు జయప్రకాష్ నారాయణ్, ఎల్వి సుబ్రహ్మణ్యం తదితరులు జగన్ కంటే ఎక్కువ సంక్షేమ లబ్ధి కలిగిస్తామని చెబుతుంటే మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. ఎల్లో మీడియా, కూటమి అనుకూల మేధావుల తీరు గమనిస్తే సూపర్ 6, వీటికి తోడుగా మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామనే చంద్రబాబు మాటలు నమ్మశక్యంగా లేవు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా చంద్రబాబును ఆదరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలన్నీ రద్దు అవుతాయనే అనుమానం కలుగుతోంది. కూటమి మేధావుల సంక్షేమ పాలనకు వ్యతిరేక ప్రచారంతో చివరికి తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారు. జగన్ కంటే రెట్టింపు సంక్షేమ ప్రయోజనాల్ని కలిగిస్తామంటే అప్పుడు మాత్రం రాష్ట్రం అప్పుల కుప్ప కాకుండా ఎలా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అలాగే పిల్లలకు భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు గురై పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ మారారనే విమర్శలున్నాయి. జగన్ను వేడి చంద్రబాబు వెంట నడిచిన పాపానికి నేడు ఆమెను రాజకీయంగా రోడ్డున పడేశారనే చర్చకు తెరలేచింది. పాడేరు సీటును గిడ్డి ఈశ్వరికి కాదని కిల్లు వెంకట రమేష్ నాయుడికి ఇచ్చారు. దీంతో గిడ్డి ఈశ్వరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఫైర్ అవుతున్నారు. 2014లో పాడేరు నుంచి వైసీపీ తరపున ఈశ్వరి గెలుపొందారు. ఆ తర్వాత కొంతకాలానికి టీడీపీలో చేరారు. 2019లో ఆమె ఓడిపోయారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి గిడ్డి ఈశ్వరికి చంద్రబాబు నాయుడు మొండి చేయి చూపారు. ఆమెకు బదులుగా కొత్త అభ్యర్థి వెంకట రమేష్ నాయుడిని బరిలో నిలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా పాడేరులో ఈశ్వరి ఇంట్లో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈశ్వరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని తీర్మానించారు. గిడ్డి ఈశ్వరి మీడియాతో మాట్లాడుతూ తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఈశ్వరి రాజకీయ భవిష్యత్ అటో ఇటో తేలిపోనుంది. ఈ దఫా ఆమె చట్టసభకు ఎన్నిక కాకపోతే ఇక రాజకీయ భవిష్యత్ సమాప్తం అవుతుందనే చర్చ జరుగుతోంది. ఏం తప్పు చేస్తామో ఈ రోజు వరకైనా కనీసం ఒక మాట మాట్లాడలేదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఒక్క కారణం చెప్పండి, ఒకే ఒక కారణం చెప్పండి. ఎందుకు ఇలా జరిగింది? మేడం గారికి ఇవ్వాలి, ఇస్తే మేమంతా వన్ సైడ్ గెలిపిస్తామని పాపం మీరు పడుతున్నటువంటి ఈ ఆరాటానికి నాకు తెలిసి ఇది మన ఆరాటంగానే, పోరాటంగానే మిగిలిపోయిందని నేను భావిస్తున్నాను. అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. అయిపోయింది, వాళ్ళ గేమ్ అయిపోయింది, వాళ్ళ ఆట ముగిసిపోయింది. ఈ రోజు నుంచి మన ఆట మొదలు పెడతాం. ఇది మా గిరిజన ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరి కోరిక మేరకే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. నాకు నమ్మకం ఉంది, మనమంతా గెలుస్తామని, గెలిచి తీరుతామని. వస్తే కొండ వస్తుంది, లేదంటే పెట్టుకుపోతుందంటే. విశాఖ పార్లమెంట్ సీటులో రాజకీయంగా తలపండిన మాజీ ఎంపీ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. 2 సార్లు ఎంపీగా పనిచేసిన బొత్స ఝాన్సీ లక్ష్మి ఈసారి పోటీకి దిగుతున్నారు. ఆమె పక్క లోకల్ కార్డుతో పాటు బీసీ మహిళ అన్న మరో కార్డుతో రంగంలో ఉన్నారు. ఇప్పుడు దానికి మరో కార్డుని వైసీపీ యాడ్ చేసింది. అదే ఆమె రాజకీయ అనుభవం, ఎంపీగా ఆమె పనితనం. ఆమె గతంలో బొబ్బిలి, విజయనగరం నుంచి ఎంపీగా పనిచేసినప్పుడు విశాఖ సమస్యలను కూడా పార్లమెంట్లో ప్రస్తావించాను అని ప్రచారంలో చెబుతున్నారు. విశాఖ అభివృద్ధి పట్ల తనకు ఒక విజన్ ఉందని ఆమె అంటున్నారు. ఈసారి విశాఖ ఎంపీగా గెలిస్తే తాను 5 ఏళ్లలో విశాఖ సిటీని అద్భుతంగా అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. తన రాజకీయ అనుభవంతో పాటు తన విద్యార్హతలను ఆమె ప్రస్తావిస్తున్నారు. డబుల్ PhD చేసిన బొత్స ఝాన్సీ లక్ష్మి తాను పుట్టిన విశాఖ తనకే ఓటు వేస్తుందని బలంగా నమ్ముతున్నారు. తనకంటే విశాఖ సమస్యల గురించి ఎవరికి తెలుసు అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఇలా గతసారి విజయనగరం బొబ్బిల్లో చేసినప్పుడు మన ఉత్తరాంధ్రలో మరి వెనుకబడి ఉన్న ప్రాంతంగా ఉండిపోయింది. దీన్ని బాగు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా విశాఖపట్నం మనం ఈరోజు మహానగరంగా చూసుకోవాల్సిన పరిస్థితులు. అటువంటి పరిస్థితులు మనకు కావాలంటే ఈరోజు ఖచ్చితంగా మనం
ఈ ప్రాంతాన్ని మనం ఆ విధంగా తెచ్చుకోవాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు జరుగుతున్న అనేక కార్యక్రమాలు అవి కొనసాగాలంటే ఆ విధంగా మన పిల్లల భవిష్యత్తు వీళ్ళ విద్యలోని చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు స్కాలర్షిప్లు ఇంటర్మీడియట్ నుంచి ఇచ్చేవారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరింత చేరువుగా ఇవాళ స్కూల్ పిల్లల దగ్గర నుంచి అమ్మఒడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి విదేశీ విద్య వరకు ఇస్తున్నారు. ఎంతమందో మరి ఇట్లాంటి కార్యక్రమాలు గతంలో ఇప్పుడు మనం చూడనివి మళ్ళీ ఇలాంటివి కొనసాగాలి, మన పిల్లల చదువులు పూర్తి అవ్వాలి, ఇంకెంతమందో చదవాలి అంటే ఖచ్చితంగా ఇవాళ మన జగనన్న రావాలి అని సరే దాన్ని ఉండాలి. వైసీపీ నేతలైతే మహిళా ఎంపీని ఈసారి ఎంపీగా పార్లమెంట్కి పంపించాలని కోరుతున్నారు. వలసవాదులకు ఈసారి చెక్ పెట్టాలని కోరుతున్నారు. మన విశాఖ మన ఎంపీ అంటూ కొత్త నినాదమిస్తున్నారు. ఇవన్నీ వైసీపీ ఆయుధాలుగా ఉంటే టీడీపీ కూటమి నుంచి పోటీలో ఉన్న బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ తాను కూడా విశాఖవాసిని అంటున్నారు. తాను విశాఖలో విద్యా సంస్థలు పెట్టి అభివృద్ధి చేశానని చెప్తున్నారు. తాను యువ నాయకత్వం అందిస్తాను అంటున్నారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో సమస్యల మీద తనకు పూర్తిగా అవగాహన ఉందని అంటున్నారు. పార్టీలకు స్టార్ క్యాంపెయినర్స్ అంటే ఎలా ఉండాలి? పార్టీలో అత్యంత సీనియర్లు, అత్యంత ప్రజాదరణ ఉన్నవాళ్ళు, విధానాల గురించి మాట్లాడగలిగిన వాళ్ళు, మేధావులు, ఎంతో బలమైన వ్యక్తులు అయి ఉండి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం ఇష్టం లేని వాళ్ళు లేదా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడానికి రకరకాల కారణాల వల్ల అవకాశం దొరకని ముఖ్యులు స్టార్ క్యాంపెయినర్లుగా ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను చూస్తే ఆ పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద జాలి కలుగుతోంది. ఇందుకు పవన్ తరపున ఈ స్టార్లు ఎవరో తెలుసా? పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, క్రికెటర్ అంబటి రాయుడు, డాన్స్ మాస్టర్ జానీ, సినీ నటులు సాగర్, పృథ్వీ, హైపరాది, గెటప్ శ్రీనులట. ఏమిటి జట్టు? పవన్కు చిన్నతనంగా అనిపించడం లేదా అనేది పలువురి అనుమానం. వీరిలో కొణిదెల నాగబాబును స్టార్ క్యాంపెయినర్గా ప్రకటించడం 100% కరెక్ట్. రేకెత్తిన వివాదాలు అన్నింటినీ పక్కన పెడితే నాగబాబు చాలా కాలంగా సామాజిక విషయాల మీద తన గళం వినిపిస్తూ యూట్యూబ్ వీడియోలు చేస్తూ తాను ప్రజా జీవితానికి దగ్గరగా ఉన్నాననే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగిస్తున్నారు. అంబటి రాయుడుకు కూడా క్రికెటర్గా స్టార్ క్యాంపెయినర్గా ఆ స్థాయి ఉందని అనుకోవచ్చు. మరి మిగిలిన వారి సంగతి ఏంటి? సీరియల్ హీరోగా టాప్ గ్రేడ్లో ఉండి సినిమాల్లోకి ఎంట్రీ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయిన హీరో సాగర్, టీటీడీ భక్తి ఛానల్కు అధిపతిగా జగన్ పదవిని కట్టబెడితే అక్కడి ఉద్యోగుల్ని లైంగికంగా వేధిస్తూ బూతు ఫోన్ కాల్స్లో అడ్డంగా దొరికిపోయి ఆ పదవి పోగొట్టుకున్న లేకి మనిషి పృథ్వీ, పదవి పోయిన నాటి నుంచి జగన్ను తిడుతూ పవన్ పంచన చేరి ఇటు భజన చేస్తున్నాడు. హైపరాది, గెటప్ శ్రీనులు పవన్ భక్తులు అన్నంత వరకు ఓకే. కానీ లేకి థర్డ్ రేట్ కామెడీతో ప్రజలను అలరిస్తూ ఉండే ఈ బ్యాచ్ ప్రజాస్వామ్యంలో శాసనసభకు ఎన్నికలయ్యే వారి గురించి ప్రజలను ప్రభావితం చేయడానికి తగిన స్టార్ క్యాంపెయినర్ల హోదాలో ఉండడం అనేది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో ముస్లిం పుట్టింది. టీడీపీకి కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో రాజుల మధ్య పోరు నడుస్తోంది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పేరు ప్రకటించారు. ఈయనకు టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానంటూ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సమస్యతోనే సతమతమవుతున్న టీడీపీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చేరికతో అదనపు గొడవ తోడైంది. రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇస్తారనే ప్రచారంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఆయన అనుచరులు భగ్గుమంటున్నారు. రామరాజు తన అనుచరులతో వరుసగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2 రోజుల క్రితం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉండాలంటూ ఆయనపై అనుచరులు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన బరిలో దిగేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. గురువారం సాయంత్రం మరోసారి రామరాజు నేతృత్వంలో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. టీడీపీ అధిష్టానానికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చే అవకాశాలున్నట్టు సమాచారం. రఘురామకృష్ణంరాజు 5 ఏళ్లుగా టీడీపీని కాపాడుకొస్తున్న తనలో ఎవరు కావాలో తేల్చుకోవాలనే హెచ్చరికను చంద్రబాబుకు పంపడానికి రామరాజు సిద్ధమైనట్టు తెలిసింది. అయితే ఇప్పటి వరకు ఉండి అభ్యర్థిని మారుస్తున్నట్టు టీడీపీ అధిష్టానం ప్రకటించలేదు. కానీ రఘురామకృష్ణంరాజును టికెట్ ఇస్తామనే హామీతోనే చేర్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. రఘురామ చేరిక టీడీపీలో రగడకు దారితీసింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని టాప్ స్టోరీస్తో కలుద్దాం. నమస్తే.